కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాటర్ ట్యాంకర్లతోటి నీళ్లు పొలాలకు పట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నాహకం చేస్తూ ఉంది అని చెప్పి క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇంతకుముందు అంటే దాదాపు అన్ని మీడియా ఛానళ్ళు చెప్పకముందే మేము చెప్పినాం వీళ్ళు దాదాపు వీళ్ళ పేర్లు ఉండొచ్చు అని, పార్టీ మారే వాళ్ళ పేర్లతో సహా చెప్పినటువంటి పరిస్థితి. అంటే అక్కడ నాగర్ కర్నూలు సంబంధించినటువంటి పోతుగంటి రాములు కుమారుడు కావచ్చు, పోతుగంటి రాములు కావచ్చు, అక్కడ జైరాబాద్ సంబంధించినటువంటి బీబీ పాటిల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా వైఆర్టీవీ తెలుగులో గతంలో మేము ప్రచారం చేసినాం. కానీ భారతీయ జనతా పార్టీ పూర్తిగా 9 మంది లిస్ట్ని ప్రజల ముందు పెట్టింది. అభ్యర్థులు వీళ్ళే, మీరే ఆశీర్వదించండి అంటూ కూడా ఆ యొక్క అభ్యర్థుల పేర్లు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. చూద్దాం ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఏమేం ఉన్నాయి, అసలు ప్రధాన వార్తలు ఏంటి, అసలు కాంగ్రెస్ పార్టీ ఏం వార్తలు తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పత్రికలు ఏం తీసుకొచ్చినాయి, టీఆర్ఎస్ సంబంధించినటువంటి వార్తా విశేషాలు ఏంటి, భారతీయ జనతా పార్టీ చూద్దాం ఒకసారి. ముందుగా రాష్ట్ర దినపత్రికను తీసుకుందాం. రాష్ట్ర దినపత్రికను తీసుకున్నట్టయితే ఇక్కడ పూర్తిగా ఒకసారి చూడొచ్చు. పూర్తిగా ఈ యొక్క దీన్ని చూసినట్టయితే ఫస్ట్ లిస్ట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా తాజాగా విడుదలైంది. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే 195 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తెలంగాణ నుంచి 9 సీట్ల అభ్యర్థులను ప్రకటించారు. అందరూ అనుకున్న విధంగా 3 సిట్టింగ్లను ఖరారు చేశారు. దీంట్లో మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం, దాదాపు అంటే నెల రోజుల ముందే మాట్లాడుకున్నటువంటి విషయం ఏంటంటే ఆదిలాబాద్ సీటు కొంచెం సస్పెన్షన్ ఉన్నది. ఎందుకంటే అక్కడ ఆదిలాబాద్ స్వయం బాపురావు మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలను మించి అందుకే ఆయన సీట్ ఆపబోతా ఉన్నారు. సిట్టింగ్లకు అయితే 3కి ఇవ్వబోతా ఉన్నారని కూడా ఆ రోజు మాట్లాడుకున్నాం. అయితే నిజానికి కూడా బీజేపీ పార్టీ కూడా ఆదిలాబాద్ సీట్ని ఆపింది. సో అందరూ అనుకున్న విధంగానే 3 సిట్టింగ్లను ఖరారు చేశారు. ఈ జాబితాలో కీలక నేతలకు కాషాయం పార్టీ షాక్ ఇచ్చింది. యువతకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో 3-4 సార్లు పోటీ చేసిన సీనియర్లను పక్కన పెట్టింది. ప్రధాని మోడీ మరోసారి వారణాసి నుంచి బరిలో దిగనున్నారు. గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్ అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. అదేవిధంగా బీజేపీ మొదటి జాబితా రిలీజ్. దేశవ్యాప్తంగా 195 మంది తొలి లిస్ట్. మరోసారి వారణాసి నుంచి మోడీ పోటీ. లిస్టులో 34 మంది కేంద్ర మంత్రుల పేర్లు. తెలంగాణ నుంచి 9 మంది ఖరారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన 2 టికెట్లు. 3 సిట్టింగ్లకు మరో అవకాశం. మల్కాజ్గిరి నుంచి ఈటల పోటీ. ఓవైసీని ఢీకొట్టనున్న విరించి మాధవిలత అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. నిజానికి కూడా ఇక్కడ షాకింగ్ విషయాలు ఏంటంటే ఇప్పటి వరకు విరాంచి గ్రూప్ ఆఫ్ సంబంధించినటువంటి హైందత్వము, సనాతన ధర్మం గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వీర మహిళ, వీరనారి మాధవిలత గారికి ఇక్కడ చార్మినార్ నుండి అంటే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి టికెట్ ఇచ్చారు. కాకపోతే ఇప్పటి వరకు కొంతమంది ఏం మాట్లాడుతూ ఉన్నారంటే అక్కడ ఆమె ఇప్పటివరకు పార్టీలో జాయిన్ కాలేదు కదా, అలా ఎలా టికెట్ కేటాయిస్తారండి? ఎవరిని ఇష్టం వానిది, మీదేం పోతా ఉన్నది? మీరు అభ్యర్థులను ప్రకటించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రాష్ట్రంలో. మీరు ముందుగా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుండే, కానీ ఇప్పటివరకు ఎందుకు ప్రకటించాలి అనేది క్వశ్చన్ మార్క్. అదొకటి. ఇక్కడ తన పంతం తాను నెగ్గారు. అదొకటి. అక్కడ సీనియర్ ఆల్మోస్ట్ అంటే భారతీయ జనతా పార్టీలోనే పుట్టి పెరిగి నడిచి విద్యాభ్యాసం చేసి తర్వాత ఆయన మొత్తం భారతీయ జనతా పార్టీకి, దేశానికి, జాతీయవాదానికి ఆయన అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి మురళీధర్ రావు గారికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ షాక్ ఇచ్చింది. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ పోటీ చేస్తూ ఉన్నాడు అంటూ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించడం. అదేవిధంగా కొన్ని రోజుల క్రితం ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించినటువంటి చైర్మన్ ఆయన మల్కా కొమరయ్య గారికి కూడా షాక్ ఇచ్చింది. నేనుగా ఉన్నాను అంటూ కూడా కొన్ని రోజులు హడావిడి అంటే భారతీయ జనతా పార్టీలో నేను కూడా అభ్యర్థిలాగా ఉండబోతా ఉన్నాను అని కొన్ని కథనాలు, కొన్ని ప్రచురణలు చూసాం కదా. తర్వాత ఇక్కడ ఎవరెన్ని చేసినా కూడా ఇక్కడ ఈటల రాజేందర్ గారు మరోసారి స్నానం చేశారు. ఇక్కడ మరొకటి ఏంటంటే చాలామంది 195 మంది అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ అవ్వగా దాంట్లో చాలామంది సీనియర్ నేతలను ఏజ్ మీద పడడంతో కావచ్చు, అదేవిధంగా తమ మీద ఉన్నటువంటి కొన్ని కొత్తగా వచ్చినటువంటి ఆరోపణల ప్రకారంగానే అవి నిజ నిర్ధారణ చేసిన తర్వాత చాలామందిని అయితే పక్కన పెట్టి యువతకు ఛాన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది 195 మంది లిస్టులో. సో
ఇక్కడ భారతీయ జనతా పార్టీలో పూర్తిగా యువతకు ఛాన్స్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి 2 సిట్టింగ్ ఎంపీలు పోయినారు. ఒకటి జైరాబాద్ సంబంధించినటువంటి బీబీ పాటిల్, తర్వాత రెండోది ఎస్సీ పార్లమెంట్ సెగ్మెంట్ అయినటువంటి పోతుగంటి రాములు నాగర్ కర్నూలు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ ఆయన కుమారు. ఆయన షాకింగ్ ఏంటంటే ఇక్కడ తన అచ్చంపేటలో ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరైతే 2023 ఎన్నికల తర్వాత అక్కడ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సతీష్ మాదిగ మీద సస్పెన్స్ వేయడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళడం, తర్వాత అచ్చంపేట సెగ్మెంట్ అనేది ఖాళీగా ఉన్నది. అయితే చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ప్రజానాడి ఏముంది అంటే, ఎందుకంటే నేనుడుగా అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి బిడ్డగా అక్కడ ప్రజలందరూ ఏమనుకున్నారంటే, ఒకవేళ భారతీయ జనతా పార్టీలకు పోతే అంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలకు పి రాములు కానీ పి రాములు కుమారుడు భరత్ ప్రసాద్ కానీ పోతారు అని అనుకోలే. అయితే కాంగ్రెస్ పార్టీకో లేకపోతే అంటే వాళ్ళు తన కుమారుడి ఫ్యూచర్ కోసం భారతీయ జనతా పార్టీలో చేరినట్టుగా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అచ్చంపేట నియోజకవర్గం కావచ్చు, నాగర్ కర్నూలు సెగ్మెంట్కి సంబంధించినటువంటి ప్రజానాడి ఏమన్నా అంటే, పి రాముల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఎంపీగా ఆయన ముఖ చిత్రం మీద గెలిచే అవకాశం ఉంటుంది. అక్కడ రాములకి టికెట్ కేటాయించి ఎలాగూ ఇక్కడ అచ్చంపేట సెగ్మెంట్లో భరత్ ప్రసాద్ పోటీ చేయబోతున్నారు. గతంలో కూడా బాలరాజ్తో ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి రావడంతో ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకున్నారు. భరత్ ప్రసాద్ అచ్చంపేట నియోజకవర్గంలో 5 సంవత్సరాలు కష్టపడి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారేమో అని అనుకున్నారు. కానీ ఇక్కడ ఉల్టా పల్టా అసలు రాజకీయ విశ్లేషకులకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడ నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్కి కానీ అచ్చంపేట నియోజకవర్గానికి కానీ మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇక్కడ భరత్ ప్రసాద్ పేరు సడన్గా వెలుగులోకి రావడం, అదేవిధంగా ఆయన పేరును భారతీయ జనతా పార్టీ సడన్గా ఫస్ట్ లిస్ట్లోనే ఆయన పేరును రిలీజ్ చేయడం అంటే దాదాపు ఎస్సీ నియోజకవర్గాల మీద యువతకు కానీ అక్కడ పట్టు సాధించాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఇక్కడ ఈ యొక్క అయితే దాదాపు నాగర్ కర్నూలు సెగ్మెంట్లో మాత్రం, ఎందుకంటే దాదాపు దగ్గరుండి నేను నా సొంత పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి నేను అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తులతోటి నిన్న భరత్ గారి పేరు చెప్పంగానే, భరత్ ప్రసాద్ అన్న పేరు చెప్పంగానే అక్కడ ఉన్నటువంటి అడిగిన దానికి నేను క్లియర్గా కొంతమంది నాకు తోటి జర్నలిస్ట్ మిత్రులను కావచ్చు కొంతమందిని అడిగింది ఏంటంటే, భరత్ ప్రసాద్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ గతంలో ఎంత వచ్చినాయి అనేది ఒకసారి చూద్దాము. భారతీయ జనతా పార్టీకి గతంలో 1,00,000 పైచిలుకు ఓట్లు వచ్చినాయి. గతంలో అక్కడ బంగారు శృతి అక్క పోటీ చేసిండే. బంగారు శృతి అక్క పోటీ చేసినాక మరి ఇప్పుడు కూడా ఆమెనే పోటీలో ఉంటుంది అనుకున్నప్పుడు అన్యూహ సమయంలో ఇక్కడ పోతుగంటి రాములు రావడం, అక్కడ ఆమెకు చెప్పడం, అదేవిధంగా ఆమెకు ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట్, నాగర్ కర్నూల్, అలంపూర్, గద్వాల్, వనపర్తి సంబంధించినటువంటి నియోజకవర్గాలు అంటే దాదాపు 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవేమో నాగర్ కర్నూల్, అచ్చంపేట్, కల్వకుర్తి, కొల్లాపూర్ అనేటివేమో 4 ఏమో నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో వస్తుంది. ఇక్కడ చూద్దాం ఒకసారి 2019 పోతుగంటి రాములకు సంబంధించి. ఈయన పోతుగంటి రాములు వచ్చేసి దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఒకసారి క్రీడాశాఖ మంత్రి. ఒకసారి మీరు ఇక్కడ రాములకి ఎందుకు టికెట్ రాలేదు అనేది ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ఆయన వయసు వచ్చేసి 71 సంవత్సరాలు. భారతీయ జనతా పార్టీలో 75 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్లకు విశ్రాంతినిస్తూ ఉన్నారు. అది భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కావచ్చు, హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క దానికి ఈ సమాధానం అయితే దాదాపు ఇక్కడ ఎట్లే పని పి భరత్, ఇక్కడ ఏఎన్సీ నుంచి ఎవరు లేరు. ఇక్కడ చూద్దాం 19 భారతీయ జనతా పార్టీకి అక్కడ ఎస్సీ పార్లమెంట్ సెగ్మెంట్ కావడంతో ఇక్కడ ఎవరున్నారంటే బంగారు శృతి, బంగారు అక్క 13.03 ఓట్ శాతాన్ని ఆమె కైవసం చేసుకుని ఉండే. అయితే ఇక్కడ శృతి బంగారు గారికి 1,29,021 ఓట్ బ్యాంక్ వచ్చింది. అయితే ఇక్కడ పోతుగంటి రాములకి సంబంధించినటువంటి సెగ్మెంట్లో గతంలో 6 సెగ్మెంట్లు
అక్కడ భారత రాష్ట్ర సమితికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉండడంతో 4,99,672 ఓట్లు. అంటే ఇక్కడ మొత్తానికి అన్ని కలిపినా కూడా 50% పూర్తి 50% పై మెజారిటీని ఒక వన్ ఆఫ్ ద మెజారిటీని లాగుకున్నారు. అదేవిధంగా ఇక్కడ 3,09,924 ఓట్ బ్యాంక్ మల్లురావి గారికి వచ్చింది. ఇక్కడ ఇంకోటి మాట్లాడుకున్నట్టయితే పూర్తిగా ఇక్కడ షాకింగ్ ఏంటంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ సంబంధించి ఆర్ఎస్పి ఫ్రమ్ బిఎస్పి నుండి పోటీ చేయబోతా ఉన్నాడు. చూడాలి ఎన్ని మరి పార్లమెంట్ ఎస్సీ పార్లమెంట్ సెగ్మెంటు ఇక్కడ ఆర్ఎస్పి అంటే కొంచెం అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. ఎలా ఉండబోతా ఉన్నది అనేది ఒకటిసారి చూడాలి. అయితే ఇది అంటే ఇక్కడ 50%లో దాదాపు ఒక 20 నుండి 25% రాములు గారి ఎవరైతే నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి పోతుగంటి భరత్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి గారికి ఉన్నటువంటి మంచి పేరు అంటే వివాదాలకు పోకుండా చాలా దగ్గరగా అందరితో మంచిగా అంటే ఏ పార్టీ కార్యకర్త అయినా కూడా ఆ పార్టీ కార్యకర్తలతోటి ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలతో తమ పనులను ఎవరైనా అయ్యా అని వస్తే వాళ్ళ పనులను కూడా క్లియర్ చేసినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. అందుకే రాములకి ఒక చాలా మంచి పేరు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరి చూద్దాం ఏం జరగబోతా ఉన్నది. కానీ పోతుగంటి భరత్ ప్రసాద్ కూడా గతంలో జెడ్పీటీసీగా ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర జెడ్పీటీసీ జనరల్ సెక్రటరీగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. జెడ్పీ చైర్మన్ పదవి కోసం చాలా ట్రై చేసినా కూడా కొంతమంది భారత రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి నేతలే తమని కాళ్ళు బట్టి లాగుతూ ఉన్నారు అంటూ కూడా గతంలో ఇష్యూ చూసాం. గతంలో మాజీ ఎమ్మెల్యే బాలరాజు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను అడ్డుపడతా ఉన్నారు అనే సమయంలో ఇక్కడ ఒకసారి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఆడియో లీక్ కావడం అక్కడ ఎంపీని కూడా భయపెట్టే ప్రయత్నం చేశారు. ఏం జరుగుతూ ఉన్నది. పోతుగంటి భరత్ ప్రసాద్కి అయితే అనుకూలంగా ఉన్నాయి వాతావరణం, అనుకూల పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయని అక్కడ నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి నా తోటి జర్నలిస్ట్ మిత్రులు చెప్పినటువంటి విషయం అయితే అది కూడా పూర్తిగా చెప్పే పరిస్థితికి అక్కడైతే ఒక యువకుడు భారతీయ జనతా పార్టీకి గతంలో 1,29,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి ఎవరు ఏమనుకున్నా భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్గానే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇదైతే నిజం. ఇక్కడ మరి మిగతా సెగ్మెంట్ల గురించి కూడా ఎవరు గెలుపు ఓటములకు దగ్గర ఉన్నారు. నాగర్ కర్నూలు అయితే టగ్ ఆఫ్ వార్ ఉండబోతా ఉన్నది. అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా నడవబోతా ఉన్నది. ఒకవేళ మల్లురావి గారికి టికెట్ ఇస్తే మాత్రం కొంచెం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నది. ఇక మిగతా కాంగ్రెస్ అభ్యర్థులకు ఎవరికి ఇచ్చినా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ ఈజీగా గెట్టినై పార్లమెంట్కు పంపే సీట్గా అదొకటి మొట్టమొదటి గెలిచే సీటుగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ పోరాడిన తప్ప గెలిచినటువంటి దాఖలాలు. అయితే ఇక్కడ గులాబీ ఆధిపత్యం అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధిష్టానం తీరుపై సొంత పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అసలే సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ సమయంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించకలో దిక్కుగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తుంది. ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రధాన పార్టీలు ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీ పోటాపోటీగా తలపడుతుండగా బీఆర్ఎస్లో మాత్రం ఆ జోష్ కనిపించకపోవడంతోనే కారునే నమ్ముకొని ఉన్న నేతల కలకలం మొదలవుతుందని తెలుస్తుంది. ఇదే సమయంలో పక్క పార్టీలకు వలసలు సైతం ప్రారంభమయ్యాయి అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. ఇది నిజం. ఎప్పుడు హడావిడి చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో దాని గురించి అక్కడ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులుగా ఉన్నటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎవరు కూడా నోరు మీదపడడం లేదు. దాదాపు భారతీయ జనతా పార్టీ వైపు మిగతా మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళ కుమారులు కావచ్చు, వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకవైపు ఖమ్మం జిల్లా కావచ్చు, ఒకవైపు సూర్యాపేట డిస్టిక్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మాజీ మంత్రిగా చెప్పుకునేటువంటి వ్యక్తులు మరి ఎలా ఉండబోతా ఉన్నది అనేది ఒకసారి చూద్దాం. వలసలతో గులాబీ క్యాంపులో కుదేలు, వరుసపెట్టి నేతల జంప్తో గందరగోళం, ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్. ఓవైపు నేతలు వెళ్తుంటే ఆపాల్సింది పోయి నా వల్ల కాదని చేతులెత్తేశారా? గులాబీ నేతల గుడ్ బై వెనుక అసలు కారణాలేంటి? ఆధిపత్య పోరులో నలిగిపోతున్నారా? తెరపైకి పాత వాదనే కాస్త కొత్తగా అంటూ కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ
2021, 22 గట్టిగా పోటీ చేసిందబ్బా. అది ఎవడేమనుకున్నా ఏం సంగతి. అయితే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా రాజకీయం ఉంటుంది అనుకున్న తరుణంలో అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే దీనికి మాస్టర్ స్ట్రాటజీ, మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీని రాజకీయ విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదగాలి అంటే డైరెక్ట్ అధికారంలోకి రాదు. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్టీని మెల్లమెల్లగా దాన్ని దించుకుంటూ ఒకసారి దాని అధికారం పోగొడితే దానికి ఉన్నటువంటి పవరు 5వ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తుంది. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ మళ్ళీ 5వ ఫ్లోర్కి వెళ్ళాలని ఉన్నటువంటి నేతలను భారతీయ జనతా పార్టీ మాట్లాడే, లేకపోతే భారతీయ జనతా పార్టీ వైపు చూసేటట్టుగా భారతీయ జనతా పార్టీ చేస్తారని రాజకీయ విశ్లేషకులు చాలా చెప్పారు. అదే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఖమ్మం డిస్టిక్ సంబంధించినటువంటి 2 ముఖ్య నేతలు, సూర్యాపేట సంబంధించినటువంటి మంచి 2 ముఖ్య నేతలు ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా వరకు భారతీయ జనతా పార్టీ 2029 ఎన్నికలలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే చెప్పినట్టు ఆయన డైరెక్ట్ చెప్పిండు, 2029లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోతే నేను సన్యాసం తీసుకుంటా, రాజకీయంలో ఉండనని చెప్పిండు. అంటే ఏ ధీమాతోటి అంటే ఒక్కసారి బీఆర్ఎస్ పడిపోయింది, ఒక రోజుకి డీలా పడిపోతానే ఉన్నది. అక్కడ అధ్యక్ష తెలంగాణ ఉద్యమ నాయకుడు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా సైలెంట్గా ఉన్నారు. వెళ్ళిపోతున్నటువంటి నాయకులను ఆపకుండా, మధ్య విభేదాలు ఉన్నటువంటి నాయకులను ఆపకుండా పోతే పోనీలే అన్నట్టు చూసి చూడనట్టుగా అంటే ఏం జరుగుతూ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అన్నది ఒకసారి అర్థం చేయాలి. భారత రాష్ట్ర సమితికి అయితే రోజులు లెక్క పెట్టుకునే రోజులే ఉన్నాయని కూడా క్లియర్గా తెలుసుకునే సందర్భం కనిపిస్తూ ఉన్నది. అయితే దర్యాప్తు ముమ్మరం రామేశ్వరం కేప్ పేలుడుపై విచారణ వేగవంతం. నిందితుడిని గుర్తించిన పోలీసులు, 4 అనుమానితుల విచారణ. ఘటనా స్థలాన్ని సందర్శించిన సీఎం. 2022లో మంగళూరు పేలుడుకు తాజా ఘటనకు లింక్, అన్ని కోణాల్లో కొనసాగుతున్న దర్యాప్తు. బెంగళూరు రామేశ్వరం కేప్లో బాంబు పేలుడుకు సంబంధించిన విషయంలో పోలీసులు నిందితుడిని గుర్తించారు. బాంబు ఉన్న బ్యాగును నిందితుడు కేఫ్లో వదిలి వెళ్ళినట్టు తెలిపారు. ఈ అంశంపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఐఈడీ కారణంగా ఈ పేలుడు సంభవించిందని మీడియాకి తెలిపారు. అయితే ఈడ దరిద్రం ఏంటి అంటే, దరిద్రానికి దరిద్రం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగింది? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య గారు ఇంకా ఫిక్స్ కానప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు గెలవంగానే పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్, భారత్ ముర్దాబాద్ అని చెప్పినటువంటి స్లోగన్లు ఇచ్చినటువంటి స్టేట్ ఏదైతే ఉందో అది కర్ణాటక. నిన్న రాజ్యసభకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి గెలిస్తే పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పే లుచ్చనా కొడుకులారా, ఉంటే ఉండురి, మింగేసే మింగేరి. అంతేగాని భారతదేశంలో ఉండి భారతదేశ తిండి తినుకుంటా, సిగ్గు లేకుండా, శరం లేకుండా ఇక్కడ భారత దేశ ప్రజలను చంపడానికి మీరు ఎవర్రా? పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటే పోలీస్ అధికారులు కళ్ళ ముందల అంటుంటే కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. అక్కడ అది బాంబ్ పేలుడుపై స్పందించినటువంటి సిద్ధరామయ్య గారు ఏమంటా ఉన్నారంటే ఐఈడికి సంబంధించినటువంటిది అంట. ఏరి మరి ఆడ నిందితుని గుర్తించిన పోలీసు వాడిని ఫోటో ఏరి, వాళ్ళు వచ్చనా కొడుకు ఫోటో ఏరి ఇమీడియట్గా సుప్రీంకోర్టుకో అక్కడ ఉన్నటువంటి హైకోర్టుకో తీసుకొని ఉరిశిక్ష చేసి చంపేరి. పాకిస్తాన్ జిందాబాద్ అనే లుచ్చనా కొడుకులారా గుర్తుపెట్టుకోరి. తినేది మా తిండి, పీల్చేది మా గాలి, భారతదేశంలో ఉంటూ స్వాతంత్ర సెక్యులరిజం పేరు మీద ఉన్నటువంటి లుచ్చనా కొడుకులారా గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ జిందాబాద్ అంటే నాలుకలు చీరుతాం. ఏం తప్పు చేసిందిరా నీకు భారతదేశం? భారత్ మాతాని, భారతదేశాన్ని ముర్దాబాద్ అంటావా? పాకిస్తాన్ జిందాబాద్ అంటావా? అవసరమైతే చెప్పులు తీసుకొని కొడతాం ఇంకోసారి పాకిస్తాన్ జిందాబాద్ అంటే. సిగ్గుండాలి కదా గవర్నమెంట్కి, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి. పాకిస్తాన్ జిందాబాద్ అని ఒక రాజ్యసభకు గెలిచినటువంటి అభ్యర్థిని పక్కన పెట్టుకొని ఆయన అనుచరులు పాకిస్తాన్ జిందాబాద్ అంటే నవ్వుతా ఉన్నాడు సిగ్గు లేకుండా. ఇది ఎక్కడ న్యాయం అండి?
పాకిస్తాన్ జిందాబాద్ అంటే నవ్వుతావా? పాకిస్తాన్ జిందాబాద్ అంటే అక్కడ అధికారులు చేతులు కట్టుకొని కూర్చుంటారా? ఇదేనా? దీనికైనా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. అదే సెంట్రల్లో వచ్చిందంటే మాత్రం చెప్తా ఉన్నా మరోసారి బాంబు పేలుళ్ళు అయితే మరోసారి ఇదే పాకిస్తాన్ జిందాబాద్ అనే స్లోగన్లు వస్తాయి. ఇదా సెక్యులరిజం అంటే? కాంగ్రెస్ చెప్పుకునేటువంటి సెక్యులరిజం అంటే ఇదా? పాకిస్తాన్ జిందాబాద్ అనడానికి ఎన్ని గుండెలు రావానికి, ఎన్ని గుండెలు ఉండాలి వానికి? సిగ్గు లేకుండా అక్కడ ఉన్నటువంటి సరే నిందితుని గుర్తించారు కదా, మరి ఫోటో రిలీజ్ చేయరి. బాంబు పేలుడు చేసినటువంటి నిందితుని గుర్తించిన అని చెప్పినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులు వాని ఫోటో రిలీజ్ చేయరి, ఇమీడియట్గా వాడిని తీరి బయటికి. ఏమే ఎందుకు ఇస్తలేరు బయటికి? అని నలుగురు అనుమానితుల విచారణ అంట. అవును భయ్ సాబ్, వన్ బయటికి తీరి, వన్ ఫోటో వేయరి, నిందితులను గుర్తించి విచారణ చేస్తారా? విచారణ చేసిన తర్వాత ఏం చేస్తారు? తీసుకుపోయి లోపలేశారు. పందికొక్కుల్లా తిరిగి పందికొక్కుల్లా భారతదేశంలో తిండి తినుకుంటా భారతదేశ ప్రజలను చంపాలనుకుంటారా మీరు? ఒకసారి ఆ వీడియోని ఉడక చూపిస్తా ప్రజలారా. అయితే దానికంటే ముందు ఇక్కడ కర్ణాటకలో మాత్రం పూర్తిగా సెక్యులరిజం పేరుతోటి నాటకాలు ఆడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, మరికొంతమంది ఇక్కడ మేడారంలో యూట్యూబ్ వాళ్ళు చేసినటువంటి పరిస్థితిలో మేడారంలో ఆమె వనమూలికలు ఆదివాసి బిడ్డ వనమూలికలు అమ్ముకుంటేనే ఆమె అరెస్ట్ చేశారు. ఇక్కడ కోట్లు తిన్నోని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు సార్? అది చెప్పండి. మరి కోట్లు కడుపు నిండా కడుపులు వేసుకున్నటువంటి వాళ్ళని ఎందుకు వేస్తలేరు? ఇదా పేదోనికి బలమైనోనికి ఇదేనా మీరు చెప్పదలుచుకున్నది? ఇదేనా? ఏం చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు? పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేట లుచ్చనా కొడుకులను పక్కన పెట్టుకొని రాజకీయ నాయకులు తిరుగుతా ఉన్నారా? ఏమంతా ప్రజలారా, ఒకసారి కాంగ్రెస్ మాత్రం సెంట్రల్లో వస్తే పాకిస్తాన్ జిందాబాద్. ఒక స్టేజ్ మీద ఒక వ్యక్తి, ఒక స్త్రీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి సమాజంలో బతుకుతా ఉన్నాం మనం. పాకిస్తాన్ జిందాబాద్ అని వందలాది మంది లీడర్ల ముందర చెప్పింది. ఆమెను ఏం చేశారండి ఆమెను? వైసీపీ ఇంటికే ఓడిపోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు. సీట్లు ఇస్తానంటే వైసీపీ నేతలు వద్దని రాజీనామా చేస్తున్నారు. టీడీపీ జనసేన విషయాన్ని ఎవరూ ఆపలేరు. ఆపాలని చూస్తే తొక్కుకుంటూ ముందుకు వెళ్తాం. వైసీపీపై చంద్రబాబు నిప్పులు. పల్నాడులో కదిలిరా సభ. టీడీపీలో చేరిన ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు అంటూ కూడా ఇక్కడ జగన్ ఇంటికే, నిజానికి కూడా జగన్ ఇంటికే. ఇక్కడ మహాసేన రాజేష్ ఆయన శుద్ధపూస మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను కుల వివక్షతకు గురి చేసిర్రు, కుల వివక్షత చేసిర్రు నా మీద అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మాట్లాడినటువంటి మాటలు వినిపించాలనా? నువ్వు మాట్లాడినటువంటి మాటలు వినిపించాలనా? చెప్పు మరి ఏంది? ఇక్కడ ఇక్కడ జగన్ పులివెందుల రాజకీయాలు పంచాయతీలు చేస్తే కుర్చీ మడతపెట్టి ఇంటికి పంపిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గంలోని దాచపల్లి ఏర్పాటు చేసిన కదిలిరా సభలో నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశంలో పార్టీలో చేరారట. పూర్తిగా ఎక్కడైతే మొదలైందో అక్కడికే మరోసారి వైసీపీ ప్రయాణం రాబోతా ఉన్నది. ఇక్కడ వానెంతటా వాడు నేను పోటీ చేయనని అనుకున్నాడా లేకపోతే ఏమో తెలియదు, కానీ వీలైతే మొత్తానికి టీడీపీ బయటపడ్డట్టే. ఆయన కొంచెం మాట్లాడినటువంటి తరిక కావచ్చు, మరి మిగతా విషయాలు ఏమన్నా కావచ్చు. అయితే పేదలకు ఇల్లు సచివాలయంలో సీఎం రేవంత్ బిజీ. పలు శాఖల అధికారుల సమీక్షలు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అక్రమ రవాణాకు చెక్. సీసీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం. పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు విధి విధానాలను తయారు చేయాలని ఆదేశాలంటూ కూడా అక్కడ తెలంగాణ సచివాలయంలో శనివారం మహిళా శిశు దివ్యాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారంట. ఇది దాదాపు గంట పాటు జరిగింది. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు
కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం అంగన్వాడీలో గర్భిణీలు బాలింతలకు సరైన పౌష్టికాహారం. సార్ అన్నీ అంతా బాగానే ఉన్నది, పాలన బాగుంది అనుకున్న సమయంలో ట్యాంకర్లతోటి రైతులు పంట పొలాలను తడుపుకుంటా ఉన్నారు. మరి మీరేమో కరెంటు కట్ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటా సస్పెండ్ చేస్తా అని చెప్పినటువంటి మీరు ఎందుకని అక్కడ మరి మీరు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు? కరెంట్ ఎందుకని కట్ చేస్తూ ఉన్నారు? అన్ని దాంట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. చేతల ప్రభుత్వం హరీష్ రావుకు ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే బీజేపీలోకి వెళ్ళడం ఖాయం. కేటీఆర్ ఇప్పటికే కేసీఆర్ చాటు కుమారుడే. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం బెస్ట్. కాళేశ్వరం కట్టించిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు వెళ్ళలేదు? మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా ఒకటి చూస్తున్నాం. అయితే ఇక్కడ హరీష్ రావు ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే అంటే ఇక్కడ ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. యాదాద్రిని కాస్త మరోసారి యాదగిరి గుట్టగానే పిలుచుకోవాలి. ఎందుకంటే యాదగిరి గుట్ట అనేది ఒక మహర్షి పేరు మీద పెట్టినటువంటి నరసింహస్వామిని కానీ అక్కడ ఆ పేరు తన స్థలానికి సంబంధించినటువంటి పురాతనం మీద ఉన్నటువంటి యాదాద్రికి సంబంధించి మరోసారి పేరు అయితే ఇక్కడ నాలెడ్జ్ లేని పర్సన్ కేటీఆర్ అంటూ ఘాటు వాక్యాలు చేసుకుంటూ వచ్చిండు వెంకటరెడ్డి అన్న. అయితే ఇక్కడ మరి హరీష్ రావు బీజేపీకి వెళ్ళడం ఖాయం అంటూ కూడా ఈయన సంచలన వాక్యాలు చేస్తూ ఉన్నాడు. మరి హరీష్ రావు నిజానికి ఒక దినపత్రికలో కూడా వచ్చింది. హరీష్ రావు ఏమని హరీష్ రావు ఇక్కడ బీఆర్ఎస్ ఎల్పీ ఇవ్వకపోతే చేస్తారు అది అని. అయితే ఇక్కడ ట్వీట్ వార్ మేడిగడ్డపై బీఆర్ఎస్ వాదన తప్పుపట్టిన కాంగ్రెస్ ఎప్పటికీ బుద్ధి వస్తుందంటూ ట్వీట్. కాంగ్రెస్ ట్వీట్పై బీఆర్ఎస్ వర్గాల ఎదురుదాడి ఇరుపాట్ల డైలాగ్ వారితో హీటెక్కిన రాజకీయం అంటూ కూడా రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ వార్ వేసవి వేడిని తలపించేలా ఉందంటూ కూడా వేడిని తలపించాలంటూ ఉంది. ఇప్పటికే నేతలకు అస్సాం నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే డైలాగ్ వారు సాగుతుండగా తాజాగా కాంగ్రెస్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. గత ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతుండగా అసత్య ఆరోపణ చేస్తున్నారని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పటికీ ఇదే ట్వీట్లు ఇదే మాటల యుద్ధం నడుస్తూ ఉన్నది. కానీ మరి బీఆర్ఎస్ రెడీగా ఉన్నాం విచారణ చేయండి అని కాంగ్రెస్కి ఆఫర్ ఇస్తూ ఉన్నది. కానీ ఎందుకు కాంగ్రెస్ నేతలు ముందుకు ఒక విచారణ తీసుకొస్తారు? విచారణ పేరు మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అని ఇదాన్ని హడావిడి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారం రోజులలో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నది? దీనికి సంబంధించినటువంటి విషయం కూడా చెప్పాలి కదా. వాళ్ళు రెడీగా ఉన్నాం విచారం అంటున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు? అంటే మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? లేకపోతే దాంట్లో ఏమైనా భాగం ఉన్నదా మీకు? వాళ్ళు నిజాయితీగా ఉన్నాం, మేము ఏం చేసినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. కొత్త పంచాయతీ నగరంలో రక్షణ శాఖ భూముల మీద ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం మార్గం సుగమం కావడంతో ఇక ఆయా రూట్లలో వచ్చి వెళ్లే ప్రజలకు పూర్తిగా ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పంచాయతీ మొదలైంది. కేంద్ర నిర్ణయంపై మాజీ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు చేసిన పోరాటంలో భాగస్వాములైన అధికారులకు యంత్రాంగానికి ధన్యవాదాలు. అంటే వీళ్ళు గతంలో చేసినటువంటి రక్షణ శాఖ భూముల మీద ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అంటూ కూడా అక్కడ రక్షణ శాఖ కేంద్రానికి థ్యాంక్స్ చెప్తే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి తరుణం కనిపిస్తూ ఉన్నది. ఖమ్మంలో 0 అంటూ కూడా ఒక ప్రధాన బీజేపీ కాంగ్రెస్ సంప్రదింపులు మనం మాట్లాడుకున్నట్టుగా ఇంతకుముందు సిబిఐ విచారణ రెడీనా? మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలనం. అన్న మీరు వాళ్ళేమో సిద్ధంగా ఉన్నామంటారు, మీరేమో విచారణకు రెడీ అని మీరు అడుగుతారు. కాంగ్రెస్ వాళ్ళేమో సైలెంట్గా ఉంటారు. ఏందన్నా ఇది? ఇంతసేపు ఉన్న పార్లమెంట్ ఎన్నికల కోసం కాలయాపన చేసుడేనా? నిజానికి సిబిఐ విచారణ చేయండి, కవిత గురించి మాట్లాడండి. భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి కారణం కవిత అరెస్ట్ అని చెప్పి సాక్షాత్తు మీ పార్లమెంట్ సభ్యుడు నిజామాబాద్ మీ తోటి పార్లమెంట్ సభ్యుడు అరవింద్ అన్న మాట్లాడినటువంటి విషయం. ఇక్కడ ఒకసారి 2వ 3వ పేపర్లో ఒకటి వచ్చింది. ఈయన గారి గురించి మాట్లాడదాం ఒకసారి. పోటీ చేయను అంటూ కూడా ప్రధాన అంశాన్ని రాష్ట్ర తీసుకొని వచ్చింది. గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి తనపై అక్కాసుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను వైసీపీ నాయకులు తిట్టడం తనను బాధించిందన్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే తాను పోటీ చేయకపోవడం మేలేమోనని అభిప్రాయపడ్డారు. తన కోసం ఎవరిని నిందించవద్దని కోరారు. ఇటీవల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి
టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ నుంచి పి గన్నవరం అభ్యర్థిగా రాజేష్కు అవకాశం కల్పించారు. అయితే స్థానిక టీడీపీ జనసేన నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాకుండా పలు కుల సంఘాలు సైతం ఆయన అభ్యర్థులని తప్పుపట్టాయి. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. హిందువుల గురించి రాజేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని అతను తప్పించాలని విశ్వ హిందూ పరిషత్, రామసేన, బ్రాహ్మణ సంఘాల ఆందోళన చేపట్టాయి. జగన్మాత పార్వతీదేవిని కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా రాజేష్ ప్రచారం చేసినట్టు హిందూ సంఘాలు ఆరోపించాయి. దీనిపై రాజేష్ మాట్లాడారు. తనను హిందూ ద్వేషిగా చిత్రీకరిస్తున్నారు, పార్టీకి చెడ్డ పేరు రావద్దని పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు, అయితే కనీసం పోటీ కూడా చేయనివ్వకుండా ఎంత సెంటిమెంట్ బ్లాక్మెయిల్ పార్టీ మీదకి తీసుకొస్తున్నారని వైసీపీపై రాజేష్ ఫైర్ అయ్యారు. తమ వర్గాలే ఎప్పుడు బాగుపడాలి, ప్రశ్నించేవారు ఉండొద్దు అని వైసీపీ అనుకుంటుందని ఆయన వెల్లడించారంటూ కూడా ఒక ప్రధాన వార్తను తీసుకొని వచ్చారు. అయితే విమర్శలు గుప్పించారు. సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం ఏకమైందని రాజేష్ కుల రక్కసి చేతిలో బలైపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రావదని నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారంట. అయితే దీంట్లో ప్రధాన అంశం ఏంటంటే, గతంలో ఈయన మహాసేన మీడియా మొదలుపెట్టి సరే టికెట్ ఇచ్చురు, అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలకు హద్దు లేకుండా పోతా ఉండే. హిందూ జగన్మాత పార్వతీదేవి మీద కావచ్చు, అదేవిధంగా అక్కడ అగ్ర కులాలకు సంబంధించినటువంటి కావచ్చు, ఈయన కుల రక్కసి మధ్యలో అంట బలైపోయిందంట. ఇప్పుడు ఆయన ఏమంటాడు, కుల వ్యవస్థ నాకు సంబంధించినటువంటి దాంట్లో నేను చాలా బాధపడతా ఉన్నా, నా మీద చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని నిందించడం కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయిందన్న ఈ యొక్క సంస్కారం? ఇన్ని రోజులు ఎక్కడ పోయింది? ఈ సంస్కారం ఎక్కడ పోయింది? ఈ కథ ఎక్కడ పోయింది? ఫస్ట్ నుంచి ఇలానే ఉంటే ఈరోజు ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి అన్న అవుతున్నాడు అనే ఒక ఆలోచన చేస్తూ ఉండే కదా. ఎందుకని హిందూ సంఘాల మీద మీ ఒక కుల వివక్షను చూపించింది ఎవరు? మీరు ఒక ఈరోజు స్థాయికి ఎదగడానికి ఇవన్నీ కూడా సహాయపడుతున్నటువంటి సమయంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు అనేది ఒక కార్యక్రమం. అయితే పూర్తిగా ఈ యొక్క మహాసేన రాజేష్ కూడా తప్పుకుంటున్నట్టుగా క్లియర్గా ఆయన మాట్లాడుతున్నారు. గతంలో కూడా పూర్తిగా ఆయన వ్యతిరేకంగా ఒక హిందూ వర్గాల మీద కాదు, జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలను కానీ పొల్లు తిట్టినటువంటి నాయకుడు ఆయన తీసి చేసినటువంటి. ఒకసారి మన తెలంగాణ దినపత్రిక తీసుకుందాం. ఇది గాంధీ 11 ఇందిరమ్మ ఇండ్లు అంటూ కూడా ఒక ప్రధాన వార్తను తీసుకొచ్చింది మన తెలంగాణ. 6 గ్యారెంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల ఆర్థిక సాయం. సొంత జాగాలో ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల సాయం. నిధులు దుర్వినియోగం కాకుండానంట కట్టుదిరమైన మార్గదర్శకాలు అంటూ కూడా ప్రజాపాలన నమోదు చేసుకున్న అర్హులకు ప్రాధాన్యత. ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకొచ్చింది. ట్యాంక్ బండ్పై శ్రీపదరావు విగ్రహం, ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుపై త్వరలో కేబినెట్ సబ్ కమిటీ. శ్రీపదరావు జయంతి సభలో ముఖ్యమంత్రి శ్రీపదరావు జయంతి అక్కడ మరి శాఖలైలమ్మ సంబంధించినటువంటిది, కొమరం భీంకి సంబంధించినటువంటివి ఏవి, గోండుకు సంబంధించినటువంటి ఆ నాయకుడి ఎక్కడున్నాయి? అంగన్వాడీ కేంద్రాలకు బయోమెట్రిక్ సీసీ కెమెరాల ఏర్పాటు. హైదరాబాద్లో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకొని వచ్చింది. సో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలి. సమీక్ష సమావేశంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. ఆర్ఆర్ఆర్ మధ్య పారిశ్రామిక క్లస్టర్లు అంటూ కూడా టెక్స్టైల్స్, ఐటీ, డైరీ పరిశ్రమల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం. పెట్టుబడులకు తెలంగాణ భూతల స్వర్గం. ప్రపంచానికి మానవ హక్కులు అందిస్తున్న రాష్ట్రం అంటూ కూడా సిఐఏ సమావేశంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క అన్న రాసుకుంటూ వచ్చిండు. ఇది మన తెలంగాణకు సంబంధించి ఇక్కడ దిశ సంబంధించి ఒక వార్తను తీసుకొని వచ్చింది. యాదాద్రి కాదు యాదగిరిగుట్ట పేరు మార్పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. క్లారిటీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు. ఇక్కడ చెప్పినా కదా మనం యాదాద్రికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి
దానికి సంబంధించినటువంటి విషయాల్లో పూర్తిగా ఏవైతే ఉన్నాయో లాంఛనంగా ఉత్తర్వులు 2017 యాదాద్రిగా పేరు మార్చిన బీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడు రివర్స్ అవుతున్న కేసీఆర్ నిర్ణయం అంటూ 2017లో యాదగిరి గుట్టగా ఉన్నటువంటి దాన్ని మరోసారి యాదాద్రిగా మారుస్తున్నట్టుగా టీఎస్ఆర్టీసీకి 5 నేషనల్ ఎక్సలెన్స్ అవార్డులు ప్రకటించిన ఏఎస్ఆర్టీయూ అంటూ కూడా ఈ నెల 15 ఢిల్లీలో ప్రధానం. టీఎస్ఆర్టీసీకి 5 జాతీయ అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ ఏఎస్ఆర్టీయూ వీటిని ప్రకటించింది. ఈ నెల 15 ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేయనున్నారంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. నేటి నుంచి 22,000 సెంటర్లు సిద్ధం. నేటి నుంచి పల్స్ పోలియో ఎల్లుండి వరకు నిర్వహణ అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. ప్రతి ఒక్కరూ పల్స్కి సంబంధించి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి దాంట్లో మీరు వేసుకోవాల్సిందే. చిన్నపిల్లలకు దయచేసి ఏపీయండి. అయితే పూర్తిగా పిల్లలకైతే మాత్రం మీరు దయచేసి పోలియో అయితే ఏపీయండి. ఒక్కసారి ప్రజలారా మీకు మహాసేన రాజేష్ సంబంధించినటువంటి వీడియోని చూపించబోతా ఉన్నాను. అయితే పల్స్ పోలియోకి సంబంధించినటువంటి దాంట్లో కూడా జనసేన దళితులంటే ఎర్రి పప్పులా కనిపిస్తున్నారు. లంచగొడకల్లారా, ఒక్క జెండా దళిత కాలనీ ఎగురుతుందా జనసేన? లంచగొడకల్లారా, మా ఓట్లు కావాలి. లంచగొడకల్లారా, జనసేన దళితులంటే ఎర్రి పప్పులా కనిపిస్తున్నారు. లంచగొడకల్లారా, ఒక్క జెండా దళిత కాలనీ ఎగురుతుందా జనసేన? లంచగొడకల్లారా, మా ఓట్లు కావాలి. లంచగొడకల్లారా. ప్రజలారా చూసిరు కదా, ఈయన రాజకీయ నాయకుడు. ఈయనకు ఈసారికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే ఈయన ఎంతలా అయినా ఈరోజు కుల వివక్షత, కుల రక్కసి మధ్యాలు నేను బలైపోయాను ఎవరికి చెప్తున్నామన్నా? రాజకీయ నాయకుడు మాట్లాడా, ఒక జర్నలిస్ట్ మాట్లాడేటువంటి మాటలు ఇవి? లంజోగొడుక ఏం మాటలు ఇవి? ఈయన అభ్యర్థి ఎలా చూడొచ్చు ప్రజలారా? ఇంకా చాలున్నాయనేవి, ఇప్పుడు 1-2 కాదు. ఇక్కడ దారుణం ఏంది అంటే స్పానిష్ మహిళా టూరిస్ట్పై గ్యాంగ్ రేప్, 10 మంది దుండగుల అఘాయిత్యం జార్ఖండ్లో ఘటన. ఆమె పాపము ఎక్కడి నుండి బైక్ మీద తన భారతదేశాన్ని చూడడానికి తన సంబంధించినటువంటి వ్యక్తితోటి వస్తే అక్కడ భారతదేశం తిరుగుతున్నటువంటి సమయంలో 10 మంది దుండగులు రేప్ చేశారు ఆమెను. అరే భారతదేశం ఏం నేర్పిస్తుంది రా వేరే వాళ్ళకి? అతిథి దేవో భవాన్ని నేర్పిస్తుంది. మరి మీరేం నేర్పిస్తా ఉన్నారా? మనుషుల, మృగాల, కుక్కలారా మీరు? ఇంతకు ఒక స్త్రీని పట్టుకొని 10 మంది అఘాయిత్యం చేయడం ఎంత బాధాకరం మిత్రులారా. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్ చేసేయాలి. ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్ చేయాలి. ఇమ్మీడియట్గా ఉరిశిక్ష చేయాలి. వాళ్ళకి జైల్లో తీసుకుపోయి పంది కుక్కుల్లాగా తినిపించి ఏదో ఒక రోజు తరపున లాయర్ వస్తాడు, కొట్లాడతాడు, బేడీలు వస్తాడు, ఇవన్నీ కాదు. చెత్తనా కొడుకు. బీజేపీలో ఫస్ట్ లిస్ట్ అంటూ కూడా దీని బీజేపీ ఫస్ట్ లిస్ట్ 195 మందితో లోక్సభ జాబితా రిలీజ్. తెలంగాణ నుంచి 9 మంది పేర్లు. సోయం మినహా 3 సిట్టింగ్లకు ఛాన్స్. బీసీలకు పెద్దపీట, 5 అవకాశం. వారణాసి నుంచే ప్రధాని మోడీ పోటీ. గాంధీనగర్ బరిలో అమిత్ షా. లోక్సభ అభ్యర్థులు అంటూ కూడా సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కరీంనగర్ బండి సంజయ్, బీసీ సామాజిక వర్గానికి సంబంధించి నిజామాబాద్ ధర్మపురి అరవింద్, బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మల్కాజ్గిరి ఈటల రాజేందర్, బీసీ బూరా నర్సయ్య గౌడ్, భువనగిరి బీసీ చెవెల్ల కొండ విశ్వేశ్వర రెడ్డి, నార్ కర్నూల్ పోతుగండి భరత్ ఎస్సీ, అంటే అది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి అక్కడ జైరాబాద్ బీబీ పాటిల్ బీసీ, హైదరాబాద్ మాధవిలత బ్రాహ్మణ ఓసీ అంటూ కూడా దాదాపు ఇక్కడ 5 మందికి భారతీయ జనతా పార్టీ బీసీలకు పెద్దపీట వేసింది. వాళ్ళు అన్నట్టుగా ఏదైతే బీసీలకు ప్రధాన సంబంధించినటువంటి
పెద్దపీట వేస్తామన్నారు. అదే ఇక 9 మందిలో కూడా 5 మందికి ఇచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను బీజేపీ అధిష్టానం శనివారం రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణకు చెందిన 9 మంది పేర్లున్నాయి. ప్రధాని మోడీ మరోసారి వారణాసి నుంచి లేక పోటీ చేయనున్నారు. ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి అంటూ కూడా ఒక పెద్ద వార్తను తీసుకొచ్చింది. బీబీ పాటిల్కు టికెట్ ఇవ్వదు, బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద జైపాల్ రెడ్డి అనుచరుల ఆందోళన. పాటిల్కు టికెట్ ఇస్తే పార్టీ 3వ స్థానానికి పరిమితమని స్పష్టీకరణ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదుట అంటూ కూడా ఒక నిరసన కార్యక్రమం అయితే తెలిపారంట. దుబారాకు కత్తెర, పొదుపు మంత్రం పాటిస్తున్న సర్కార్. మినిస్ట్రియల్ సిబ్బంది వేతనాల కుదింపు. సిపిఆర్ఓ మొదలు పర్సనల్ అసిస్టెంట్ వరకు గత ప్రభుత్వంలో పోలిస్తే భారీగా తగ్గిన జీతాలు. ఆఫీసర్ల వాహనాల వినియోగంపైన ఆంక్షలు. కాన్వాయ్ ఖర్చులపైన స్వీయ నియంత్రణ. స్కీములో నిధుల లీకేజీలపైన నిఘా నేత్రం. ఆర్థిక నిర్వహణపై అధికారులను దిశానిర్దేశం అంటూ కూడా ఒకవారు ఇక్కడ సొంత కాన్వాయ్ అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. గత ప్రభుత్వం కాన్వాయ్ కోసం ఖరీదైన కారును కొనుగోలు చేసి విజయవాడలో బుల్లెట్ ప్రూఫింగ్ ఇంటీరియర్ చేయిస్తుందంటూ మీడియా ద్వారానే ఓపెన్ కామెంట్ చేసిన సీఎం రేవంత్ ప్రజాధనాన్ని గత సర్కార్ విచ్చలవిడిగా ఖర్చు చేస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల తర్వాత వరకు కాన్వాయ్లో తన సొంత కారుని వాడుకున్నారు. దావోస్ పర్యటన వెళ్లిన సమయంలో కాన్వాయ్లోని వైట్ కలర్ కార్లకు బ్లాక్ కలర్ వేయించి వాటినే వినియోగిస్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే కాన్వాయ్లో ఉండే వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. ఆఫీసులో సొంత ఛాంబర్లో ఇంటీరియర్ పేరుతోనూ కోర్టు ఖర్చు చేయకుండా పాత ప్రభుత్వంలో ఉన్న సౌకర్యాలతో సరిపెట్టుకోవాలనే నిర్ణయం తెచ్చుకున్నారంటూ కూడా. మరి ఏమైనాయి ఆ కార్లు? ఏమైనాయి? ముఖ్యమంత్రి గారు ఆ కార్లు ఎక్కడ పోయినాయి? ఆ కార్లు ఎక్కడైనా ఏమైనాయో చెప్పాలి కదా. దాని గురించి మాట్లాడారు, పెద్ద లొల్లి చేశారు. వాడ విజయవాడలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పారు. మరి ఏవి? కాకపోతే ఖర్చులకు నియంత్రణ ఉంటుంది అంటూ కూడా 11 ఇందిరమ్మ ఇండ్లు అంటూ కూడా ఒకటి. మరి ఎంతమంది నిజానికి లబ్ధిదారులకు వస్తుందో చూడాలి. ఎంపీటీసీ అనుచరునికి, జెడ్పీటీసీ అనుచరునికి, ఎమ్మెల్యే అనుచరులకు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నోనికి, ఇల్లు ఉన్నోనికి ఎట్లా వస్తాయి? ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. శాటిలైట్ టౌన్షిప్లో అన్ని వసతులు నిర్మించాలనే ప్లాన్. సామాన్యుడికి అందుబాటులో ధరల్లో ఇండ్లు, స్థలాలు. రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీ పార్కులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ శాటిలైట్ టౌన్షిప్లు అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకొని వచ్చింది. స్నాప్చాట్ ద్వారా పరిచయాలు, అనంతరం డ్రగ్స్ అమ్మకాలు. ఫిబ్రవరి 10 సార్లు అబ్బాస్కు సప్లై. మిర్జా వాహిద్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు. క్రిష్ మూత్ర పరీక్షలో నెగిటివ్ రిజల్ట్. నీల్పై లుకౌట్. నోటీస్ జారీకి ఆఫీసర్ నిర్ణయం. లిషి శ్వేత సందీప్ కోసం ప్రత్యేక బృందాలు అంటూ కూడా ఇక్కడ. ట్యాంక్ బండ్పై శ్రీపదరావు విగ్రహం. చాకల ఐలమ్మ, సర్వై పాపన్నది సైతం పరిశీలనకు సబ్ కమిటీ ఏర్పాటు సీఎం అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు. ఎప్పుడో పెట్టాలి. సర్దార్ సర్వై పాపన్నది, చాకల ఐలమ్మ గారిది ఎప్పుడో పెట్టాలి. వాళ్ళు బహుజన బిడ్డలు కాబట్టి ఇన్ని రోజులు అక్కడ ఆపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు సబ్ కమిటీ చేసేది ఎందుకు? చాకల ఐలమ్మ ఎంత పోరాడింది తెలంగాణ ప్రజలకు. రైతాంగ ఉద్యమం నడిపినటువంటి మహిళా నేత ఆమె. అక్కడ సర్దార్ సార్వై పాపన్న, ఆయన గొప్ప చరిత్ర ఉన్నటువంటి బహుజన నాయకుడు, బహుజన రాజాయన. ఎందుకని ఇన్ని రోజులు పట్టరాకుండా ఉన్నారు? అంగన్వాడీ కేంద్రాలు, సొంత భవనాలు. రాష్ట్రమంతటా ఒకే డిజైన్తో నిర్మాణం. మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుతో ఆలోచన అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. దివ్యాంగులకు విద్యా, ఉద్యోగ అవకాశాలు, రిజర్వేషన్లు అంటూ కూడా ఒకటి. వేగంగా ప్రేమ పెళ్లిలు, అంతే స్పీడ్గా విడాకులు. దంపతుల్లో ఎవరో ఒకరు తొందరపాటు వివాహ బంధాన్ని కూల్చేస్తున్నది. వైఖరి కలహ స్వభావం సైతం కారణమవుతున్నది. హిందూ వివాహ చట్టంలో సవరణలు అవసరం. అలహాబాద్ హైకోర్టు అంటూ కూడా ప్రధాన వార్తలను తీసుకొని వచ్చింది. ఎంత తొందరగా ఈ యొక్క సోషల్ మీడియాలో హాయ్ అని చెప్పి పులిహోర వాడు కలుపుతాడు, వీళ్ళు పడతారు. అట్రాక్షన్ ఒక ఉన్నటువంటి సందర్భాలలో అట్రాక్షన్ గురై తల్లిదండ్రిని ఎదిరించి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని నెలల గడువులోనే వాళ్ళు తమ భాగస్వాములను వదిలేసి విడిగా తమ కుటుంబం దగ్గరకో మరి చేరుకుంటున్నారు అని క్లియర్గా రాసుకుంటూ వచ్చింది దిశాపత్రిక. ఎందుకని అంటే 22 సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రులకు తెలియదా ఎవరికి ఇచ్చి పెళ్ళి చేయాలి, ఏం సంగతి అని? నిజానికి మరి అంత సిన్సియర్గా మీరు లవ్ చేసుకుంటే ఎందుకు విడిపోతూ ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకోగానే? టార్గెట్ లోక్సభ. ఎంప్లాయీస్, యూత్, రైతుల ఓట్లపై సర్కార్ ఫోకస్.
ఇప్పటికే ఉద్యోగులకు సకాలంలో జీతాల పేమెంట్, యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు, 25,000 నియామక పత్రాల పంపిణీ, రైతుల కోసం ధరణి ప్రక్షాళనపై దృష్టి, తాజాగా చేరిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ దూరమైన సెక్షన్లపై కాంగ్రెస్ నజర్ అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. మాబ్నార్ నుంచే పార్లమెంట్ శంకరం. ఈ నెల 6న కాంగ్రెస్ ప్రజా దీవెన సభ, పాలమూరు న్యాయయాత్ర ముగింపు సందర్భంగా హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ పార్లమెంట్లో నిజానికి కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్పీడ్గా ఉన్నది, చాలా తొందరపడతా ఉన్నది. కొట్టాలి ఈసారి 10 సీట్లను. భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఇతర సంబంధిత వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీపై గుర్రుగా ఉన్నాయి. మీ వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో పోయినా మీరు లోపల కొట్టుకొని గలీజ్ చేసిరు పార్టీని అని చెప్పి చాలా సీరియస్గా ఉన్నారంట. అది ఇంకోసారి పునరావృతం కావద్దు అని చెప్పి అమిత్ షా కూడా సాక్షాత్తు హోంశాఖ మంత్రివర్యులు ఆయన కూడా చెప్పినా కూడా అదే పోగడబోతా ఉన్నారంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా భారతీయ జనతా పార్టీలో చక్కర్లు కొడతాం. బీజేపీలోకి హరీష్ రావు అంటూ హాట్ కామెంట్స్, సంచలనమైన వాక్యాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ ఎల్పీ పదవి ఇవ్వకుండా జరిగేది అదే. మరి బీజేపీలోకి హరీష్ రావు పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందా అన్న? మనం మాట్లాడుకుందాం. సరే, ఆయన బలం ఒక 23 ఉండొచ్చు, ఒక 20-23 ఆయన. సరే, ఆయన నెంబర్ ఎంతమంది వచ్చినా కానీ తట్టుకుంటారా మీరు? హరీష్ రావు ఒకవేళ భారతీయ జనతా పార్టీలోకి పోతే ప్రభుత్వం ఉంటుందా? చాలామంది సీనియర్లు ఉన్నారు కదా, చాలామంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి మంత్రి పదవులు రాలేదు. మొట్టమొదటిసారి గెలిచినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు రాగానే చాలామంది, దాదాపు 12 నుండి 14 మంది ఉన్నారు కదా. మరి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఉంటారా పార్టీలో? చూడాలి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు జరుగుతాయా? మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా? లేకపోతే ప్రభుత్వమే ఉంటుందా? అభ్యర్థి సీఎం ముఖ్యమంత్రి గారు ఏమైనా మారుతారా? ఇవి ఈరోజు ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు. ముఖ్యంగా మీ యొక్క ఆదరణ, మీ యొక్క ఆశీర్వాదం